ABN and PR Degree College, third BCom General and Central Banking. ఈ సబ్జెక్ట్లో ఆల్రెడీ ప్రీవియస్గా మనం థర్డ్ యూనిట్లో టాపిక్ చెప్పుకున్నామండి. సో ఈ యొక్క రెండో టాపిక్ వచ్చేవాడికి ఆర్బీఐ క్రెడిట్ కంట్రోల్ మెస్యూర్స్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతులు. అలాగే ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ సందర్భంలో ఈ యొక్క పరపతి నియంత్రణ పద్ధతుల్ని ఏ విధంగా ద్వారా కంట్రోలింగ్ చేస్తుంది అన్నది ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం అండి. సో పరపతి నియంత్రణ పద్ధతులు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతులు ఏంటి అన్నది మనం తెలుసుకుందామండి. అలాగే మన యొక్క భారతదేశంలో యొక్క పరపతి నియంత్రణ అన్నది ఏ విధంగా నిర్వహిస్తారు అనేది కూడా మనం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందామండి. సో ఈ యొక్క మన యొక్క భారతదేశంలో చూసుకుంటే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పరపతి విధానం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని మనం చెప్పచ్చండి. ఎందువల్లంటే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు పరపతి నియంత్రణ అన్నది చాలా కష్టతరం అండి. నియంత్రణ చేయాలి అంటే మన యొక్క పరపతిలోని సర్దుబాటు చేయడం ద్వారా అనేది ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ముఖ్య విధి అని చెప్పచ్చండి. అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమర్షియల్ బ్యాంక్ క్రియేట్ చేసే క్రెడిట్ని కంట్రోల్ చేసుకునేది ఎవరు అంటే ఆర్బీఐ, భారతీయ రిజర్వ్ బ్యాంకు అన్నది యొక్క కంట్రోలింగ్ అన్నది చేస్తూ ఉంటుందండి. వీటి యొక్క ఫంక్షన్స్లో మొట్టమొదటి ఫంక్షన్ ఏంటంటే క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క విధుల్లో అతి ముఖ్య విధి ఏంటి అంటే ఈ యొక్క పరపతిని కంట్రోల్ చేయడం మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటి అవసరానికి మించి ఈ యొక్క క్రెడిట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయండి. అవసరానికి మించి వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తూ ఉంటాయంటే పరపతిని సృష్టిస్తూ ఉంటాయండి. దానివల్ల దేశంలో ఏమవుతుంది అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అన్నది ఏర్పడుతూ ఉంటుందండి. అంటే ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్ క్రియేట్ చేసే క్రెడిట్ వల్ల మన యొక్క భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అన్నది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, ద్రవ్యోల్బణం ఏర్పడుతూ ఉంటుందండి. అయితే ఇటువంటి పరిస్థితుల్లోని పొదుపు మరియు పెట్టుబడిదారులపై వివిధ బ్యాడ్ రూమర్స్, అంత దుష్ప్రచారాలు అనేవి వస్తూ ఉంటాయండి. అటువంటి సందర్భాల్లో ఏంటంటే ఈ యొక్క పరపతిని కంట్రోల్ చేయాలి, నియంత్రణ చేయాలి, ఈ అవసరం చాలా ఉంది. ఈ పరపతిని కంట్రోల్ చేయాలంటే దానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది కొన్ని మెథడ్స్ అన్నవి ఫాలో అవుతూ వచ్చిందండి. సో మన యొక్క డయాగ్రామ్లో చూసుకుంటే ఆర్బీఐ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్లో దీన్ని రెండు విధాలుగా మనం డివైడ్ చేయొచ్చు. సో ఆర్బీఐ క్రెడిట్ కంట్రోల్ మెథడ్స్ డివైడెడ్ టూ టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ క్వాంటిటివ్ మెథడ్స్, సెకండ్ వన్ ఈజ్ క్వాలిటీ మెథడ్స్. సో ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ పద్ధతుల్ని రెండు విధాలుగా విభజించవచ్చండి. ఒకటి వచ్చేటికి పరిమాణాత్మక పద్ధతులు, రెండోది వచ్చేటికి గుణాత్మక పద్ధతులు. అది యొక్క క్వాంటిటీ టెక్నిక్స్ మెథడ్స్లో మళ్ళీ మనం కొన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చండి. సో డివైడ్ వి మీన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, బ్యాంక్ రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. అలాగే ఈ యొక్క క్వాలిటీ మెథడ్స్ మళ్ళీ మార్జిన్ రిక్వైర్మెంట్ అంటే కన్జ్యూమర్ క్రెడిట్ రెగ్యులేషన్స్, అలాగే మోరల్ సజెషన్స్, అలాగే డైరెక్ట్ యాక్షన్. ఇలాగా ఈ యొక్క క్రెడిట్ కంట్రోల్ సిస్టమ్ని ఇలా టూ టైప్స్గా డివైడ్ చేసి ఆ టూ టైప్స్లో మళ్ళీ వేరే వేరే వేస్ కింద మనం డివైడ్ చేసుకుని వచ్చేసింది. సో ఈ యొక్క
భారతీయ రిజర్వ్ బ్యాంక్ పరపతి నియంత్రణ పద్ధతిని 2 విధాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి పరిమాణాత్మక పద్ధతులు, రెండోది వచ్చేటికి గుణాత్మక పద్ధతులు. ఈ యొక్క పరిమాణాత్మక పద్ధతులు ఏమొస్తాయి? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, అలాగే బ్యాంక్ రేట్, అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో, అలాగే నగదు నిల్వల నిష్పత్తి, అలాగే స్టాటిక్ లిక్విడ్ రేషియో, శాసనాత్మక నిల్వల నిష్పత్తి, అలాగే రేపో రేట్, రివర్స్ రేపో రేట్కి మనం డివైడ్ చేయొచ్చండి. అలాగే గుణాత్మక పద్ధతుల్లో మనం చూసుకునేప్పటికీ ఇవి మార్జిన్ నిర్ణయించుట, వినియోగదారుల పరపతిని నియంత్రించుట, అలాగే మోరల్ సజెషన్, ఇవి నైతిక బాధ్యత, అలాగే డైరెక్ట్ యాక్షన్, ప్రత్యక్ష చర్యలు, ఇలాంటివన్నీ కూడా మనం దీంట్లో తీసుకోవచ్చండి. అయితే ఈ యొక్క పరపతి నియంత్రణలో పద్ధతుల్లో మనం మొట్టమొదటిగా చూసుకునేవాడికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. దిస్ ఈజ్ అనదర్ within a quantitative control available the RBI. The term open market operations refers to the purchase or sales any kind of papers by the central bank, but terms in restricted to purchase or sales of government securities. The instruments located also used to control credit situations. So ఇది ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే కేంద్ర బ్యాంకుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్నది ప్రభుత్వ బ్యాంకుగా, ప్రభుత్వ ఆమోదం పొందిన బ్యాంకుగా పనిచేస్తూ ఉంటుందండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఆమోదం పొందిన సెక్యూరిటీస్, ద్రవ్య మరియు మూలధన మార్కెట్లో అమ్మడం మరియు కొనుగోళాన్ని ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటారండి. చూడండి, ద టర్మ్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ రిఫర్స్ టు ద purchase or sales any kind of papers by the central bank, but the term in restricted to purchase or sales of government. సో ప్రభుత్వం ఆమోదించిన ఏవైతే ద్రవ్యపరమైన వ్యవహారాలు, సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో వాటి కొనుగోలు అమ్మకాలు చేసే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అంటారండి. ఏ ప్లేస్ అయితే ఉందో దాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అంటారండి. అయితే సాధారణంగా ద్రవ్యోల్బణ కాలంలో ఏమవుతుంది అంటే ఈ యొక్క ఆర్బీఐ సెక్యూరిటీస్ని అమ్మడం ద్వారా పరపతి అనేది లభ్యతని తగ్గిస్తూ ఉంటారండి. అంటే ఆర్బీఐ పేపర్స్ ఏమైనా ఉన్నాయో ఆ సేల్స్ని డిస్కరేజ్ చేసి క్రెడిట్ కంట్రోల్ అనేది చేస్తూ ఉంటారండి. అలాగే ఆర్థిక బాధ్యత ఏర్పడిన కాలంలో ఏం చేస్తారంటే ఈ సెక్యూరిటీ కొనడం ద్వారా పరపతి లభ్యతను పెంచడం చేస్తూ ఉంటారండి. సో ఇన్ఫ్లేషన్ టైంలో ఏం చేస్తుంది, ఈ యొక్క ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుందంటే ఆర్బీఐ సెక్యూరిటీస్ ఏవైతే వాటిని అమ్మడం చేస్తూ ఉంటారండి. సేల్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే పరపతి లభ్యత అన్నది డిక్రీజింగ్ అన్నది చేస్తూ ఉంటుందండి. అదే ఆర్థిక మాంద్య కాలంలో ఏం చేస్తుంది అంటే ఈ యొక్క సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో ఆ సెక్యూరిటీని కొనడం ద్వారా ఈ యొక్క పరపతి లభ్యతను పెంచుకోవడం చేస్తూ ఉంటుందండి. ఇలాగా ఈ యొక్క ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అన్నవి ద్రవ్యోల్బణ సందర్భంలోనే, ఆర్థిక మాంద్య కాలంలోని ఈ విధంగా పనిచేస్తుందని మనం చెప్పచ్చండి. సో ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటే ఏంటంటే ఏవైతే ప్రభుత్వం సంబంధించిన సెక్యూరిటీస్, ఏవైతే విలువైన పత్రాలు ఉంటాయో ఆ పత్రాలు కొనుగోలు అమ్మకాలు చేసే ప్లేస్ని ఏవైతే అంటారో ఆ ప్లేస్నే ఈ యొక్క ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అంటారు. అయితే ఈ ద్రవ్యాల సందర్భాల్లో ఏం చేస్తుంది అంటే ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో ఆ సెక్యూరిటీస్ అనేవి ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్నది అమ్మకాలు అనేది సేల్స్ అనేది చేస్తుంది. ఈ సేల్స్ చేయడం ద్వారా ఈ యొక్క క్రెడిట్ అనేది లభ్యమవుతూ ఉంటుంది. అదే ఈ యొక్క ఆర్థిక బాధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఏవైతే సెక్యూరిటీస్ ఉన్నాయో ఆ సెక్యూరిటీని పర్చేజ్ చేయడం ద్వారా ఈ యొక్క పరపతి లభ్యత అన్నది పెంచడం చేస్తుంది. ఇలా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చేస్తుందని చెప్పుకున్నప్పుడు ఏ విధంగా మనం చెప్తామండి. సో తర్వాత వచ్చేటికి బ్యాంక్ రేటు. సో ఈ యొక్క బ్యాంక్ రేటు విధానం అనేది ఏంటంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు పరపతి నియంత్రణ సాధనాల్లో ప్రధానమైనదని మనం చెప్పుకోవచ్చండి. ఏదైతే ఉందో ఈ యొక్క బ్యాంక్ రేట్ అనేది ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ క్రెడిట్ మెజర్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విపిన్స్లో ఫస్ట్ ప్రయారిటీ ఉన్న పద్ధతి ఏంటంటే ఈ యొక్క బ్యాంక్ రేట్ అది ముఖ్యమైనదని మనం చెప్పచ్చండి. అయితే ఆర్బీఐ ఏర్పాటు నుంచి కూడా ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉందని మనం చెప్పచ్చండి. ఎప్పుడైతే మన యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క విధానం అన్నది అమల్లో ఉందనేది మనం చెప్పచ్చండి.
అయితే భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల పరపతిని సృష్టి శక్తిని నియంత్రిస్తూ దేశంలోని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి బ్యాంక్ రేట్ని శక్తివంతమైన సాధనంగా ఉపయోగించుకుంటూ ఉంటుందండి. సో ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఏదైతే క్రియేట్ చేసే పరపతిని కంట్రోల్ చేయడానికి అతి ముఖ్యమైన శక్తిని ఇగా ఈ యొక్క బ్యాంక్ రేట్ని అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని కంట్రోలింగ్ ఉంచే విధంగా ఈ యొక్క విపిన్ని ఉపయోగించుకుంటూ ఉంటుందండి. అలాగే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ద్రవ్య మార్కెట్లోని ఇతర సంస్థలు తమకు అవసరమైనప్పుడు కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర రుణాలు తీసుకుంటూ ఉంటాయండి. సో ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో, ఆ కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ కూడా బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకుంటూ లోన్స్ తీసుకుంటూ ఉంటాయండి. అయితే ఇటువంటి రుణాలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది వసూలు చేసే వడ్డీ రేటునే బ్యాంక్ రేటు అంటారండి. సో ఏవైతే ఈ యొక్క లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయో, ఆ లోన్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు తీసుకునే ఇంట్రెస్ట్ని ఏమంటారంటే బ్యాంక్ రేటు అని అంటారండి. అయితే వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న సెక్యూరిటీలను హామీగా పెట్టడం ద్వారా ఈ యొక్క లేకపోతే వినియోగ డిస్కౌంట్ చేయడం ద్వారా ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే రుణాలు అనేవి మంజూరు చేస్తూ ఉంటారండి. సో ఏవైతే సెక్యూరిటీస్ ఉంటాయో ఆ సెక్యూరిటీస్ కానీ, విలువైన పత్రాలు కానీ, లేకపోతే ఏవైనా బిల్స్ని కానీ హామీగా పెట్టడం ద్వారా ఈ యొక్క డిస్కౌంట్ అన్నది ఈ యొక్క బ్యాంక్ రేట్ అన్నది ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. అయితే అదే ఈ యొక్క రుణాలు అనేవి మంజూరు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అందువల్ల ఇలాంటి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును బ్యాంక్ రేట్ అని మాత్రమే కాకుండా డిస్కౌంట్ రేట్ అని కూడా అంటారంట. కేవలం దీన్ని బ్యాంక్ రేట్ అని కాకుండా డిస్కౌంట్ రేట్ అని కూడా మనం చెప్పొచ్చండి. సో అలాగే ఈ యొక్క తర్వాత చెప్పుకునేది ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. సో బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాలంటే డిపాజిట్లలో కొంత మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులు నగదుగా కేంద్ర బ్యాంక్ అనే భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉండాలండి. సో అలా డిపాజిట్ చేసిన దాన్ని ఏమంటారంటే నగదు నిల్వల నిష్పత్తి అని చెప్పచ్చండి. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ప్రతి బ్యాంకు కూడా తమకు ఏవైతే డిపాజిట్లు వస్తున్నాయో ఆ డిపాజిట్లో కొంత మొత్తాన్ని ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు నగదుగా కేంద్ర బ్యాంకు దగ్గర డిపాజిట్ చేస్తూ ఉంటుంది. నగదు నిల్వల నిష్పత్తి అని అంటారండి. అయితే ఎంత నిష్పత్తి ఉంచుకోవాలి, ఎంత నగదులో ఉంచుకోవాలి అంటే వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లో ఎంత శాతం కేంద్ర బ్యాంకు వద్ద నగదు రూపంలో నిల్వల్లో ఉంచాలో తెలిపేదాన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారండి. సో ఎంత శాతం నిల్వల నిష్పత్తుల్లో ఉంచాలి, కేంద్ర బ్యాంక్ దగ్గర ఉంచాలి అన్నది డిసైడ్ చేసేదే ఈ యొక్క క్యాష్ రిజర్వ్ రేషియో అని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి మార్చడం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల్లో పరపతిని నియంత్రిస్తూ ఉంటుందండి. ఈ యొక్క నిల్వలను ఏంటంటే మార్పులు చేస్తూ ఉంటుంది. ఇటు పరపతి కంట్రోల్ని చేయాలి అంటే ఈ యొక్క నిష్పత్తుల్ని మారుస్తూ ఉంటుందండి. అంటే ద్రవ్యోల్బణంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు నిల్వల నిష్పత్తిని పెంచడం, పరపతిని తగ్గిస్తూ ఉంటుందండి. సో ఈ యొక్క నిల్వలని పెంచడం ద్వారా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క నిల్వల నిష్పత్తి అన్నది తగ్గించడం చేస్తూ ఉంటుందండి. అంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఏం చేస్తుందంటే ఈ యొక్క సిఆర్ఆర్ అంటే నగదు నిల్వలు పెంచడం ద్వారా ఎంఎస్ అలాగే మనీ సప్లైని అలాగే కరెన్సీ క్రెడిట్, సి అంటే క్రెడిట్ కంట్రోల్ని అలాగే పి అంటే అలాగే ఈ యొక్క ప్రైజెస్ స్ట్రాటజీస్ని తగ్గిస్తూ ద్వారా ఈ యొక్క సిఆర్ఆర్ అన్నదాన్ని పెంచుతూ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ టైంలో ఏం చేస్తుంది, సిఆర్ఆర్ అంటే ఏంటి నగదు నిల్వల నిష్పత్తి, ఎంఎస్ అంటే మనీ సప్లై, సి అంటే పరపతి, పి అంటే ధరల స్థాయి అన్నది తగ్గించడం ద్వారా ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తి అన్నది పెంచడం చేస్తుంది. అంటే నగదు నిల్వల నగదు ద్వారా ఏమవుతుంది అంటే ఈ యొక్క మనీ సప్లై అలాగే పరపతి అలాగే ధరల స్థాయి అనేది తగ్గుతూ ఉంటుంది. అదే మనకి ఈ యొక్క ద్రవ్యోల్బణ ఆర్థిక మానికాలంలో ఏమవుతుంది అంటే ఈ యొక్క సిఆర్ఆర్ను తగ్గించడం ద్వారా ఈ యొక్క మనీ సప్లై కానీ పరపతి కానీ ధరల స్థాయి అనేది పెరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా ఈ యొక్క నగదు నిల్వల ద్వారా ద్రవ్యోల్బణ పరిస్థితులని మార్పులు చేస్తూ ఉంటుందండి.
అలాగే నెక్స్ట్ వచ్చరికి ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అని మనం చెప్పుకోవచ్చండి. సో ఈ యొక్క శాసనాత్మక నిర్వహణ నిష్పత్తులు మనం చూసిన వాడికి వాణిజ్య బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లో ఎంత మొత్తం తమ వద్ద నగదు లేదా ప్రభుత్వ సెక్యూరిటీలలో ఉంచుకోవాలో తెలియజేయడాన్ని చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అని అంటారండి. వాణిజ్య బ్యాంకులు అన్నవి తమ మొత్తం డిపాజిట్లు ఇందాక చెప్పుకునేది క్యాష్ అన్నది, ఇదేంటి వాణిజ్య బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఎంత శాతం తమ వద్ద నగదు లేదా ప్రభుత్వ సెక్యూరిటీలలో ఉంచుకోవాలో తెలియజేయడాన్నే చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అని అంటారండి. అయితే ఇది ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఈ యొక్క శాశ్వత నిష్పత్తిని పెంచడం ద్వారా బ్యాంకు పరపతిని తగ్గించవచ్చు. ఏమైందండి, ఏవైతే ద్రవ్యాల సందర్భంలో ఏం చేస్తుందండి ఈ యొక్క శాశ్వత నిష్పత్తిని పెంచడం ద్వారా ఏమవుతుందంటే పరపతిని తగ్గించుకోవచ్చు. అదే ఆర్థిక మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ యొక్క శాశ్వత నిష్పత్తిని తగ్గించడం ద్వారా బ్యాంక్ పరపతిని పెంచుకుంటూ ఉంటుందండి. సో ఆగస్టు మనకి దగ్గర 2014 వచ్చేప్పటికి సంవత్సరానికి ఇది దగ్గరగా శాతం ఎలా ఉంది అంటే 22% ఉంటుందని మనం చెప్పచ్చండి. అర్థమైందండి. ఈ యొక్క స్టాట్యూటరీ లిక్విడ్ రేషియోలో ద్రవ్యోల్బణ సందర్భంలో ఏం చేస్తుంది అంటే ఒకసారి ఈ యొక్క పదవాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ద్రవ్యోల్బణ సందర్భంలో శాసనాల నిష్పత్తిని పెంచడం ద్వారా బ్యాంకు పరపతిని తగ్గించవచ్చు. ఇది ఎస్ఎల్ఆర్ని పెంచడం ద్వారా ఈ యొక్క క్రెడిట్ అనేది తగ్గించవచ్చు. అదే ఆర్థికవాది కాలంలో ఏం చేస్తున్నాము, శాసనాల నిష్పత్తిని తగ్గించడం ద్వారా బ్యాంకు పరపతిని పెంచవచ్చు. అలాగే ఈ యొక్క మధ్యకాలంలో మనకి 2014 సంవత్సరం వచ్చేప్పటికి దగ్గర ఈ యొక్క శాతం ఎలా ఉంది అంటే 22% ఉందని మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి రేపో రేటు. సో రేపో రేట్ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు వ్యతిరేకంగా స్వల్పకాలం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులు రుణం మంజూరు చేసే రేపో రేట్ అని అంటామండి. ఇటు ప్రభుత్వ సెక్యూరిటీలు అలాగే వ్యతిరేకంగా స్వల్పకాలం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణం మంజూరు చేసే రేట్నే రేపో రేట్ అంటారండి. అయితే వాణిజ్య బ్యాంకులకు నగదు నిల్వల కొరత ఏర్పడినప్పుడు వాటి వద్ద గల గడువు తీరని కాలం వ్యవధి గల ప్రభుత్వ సెక్యూరిటీలు కానీ భారతీయ రిజర్వ్ బ్యాంకు తిరిగి కొనుగోలు చేస్తుంది. సో ఏవైతే ఆ యొక్క గడువు తీరగల సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఏం చేస్తుంది ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది తిరిగి కొనుగోలు చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఆ సెక్యూరిటీలను బ్యాంకుకి ఇచ్చే వడ్డీతో ఏ రేట్ తీసుకుంటుందో దాన్నే రేపో రేట్ అంటారండి. సో ఆ యొక్క సెక్యూరిటీల మీద ఇచ్చే రేట్ ఏదైతే ఉంటుందో ఆ రేట్ని ఏమంటారంటే రేపో రేట్ అని అంటారండి. సో రేపో రేట్ అనే పదము రీఛార్జింగ్ ఆపరేషన్ రేట్ రిజర్వ్ డిపాజిట్ అనే దాని నుంచి ఉద్భవించిందని మనం చెప్పచ్చండి. రీఛార్జింగ్ ఆప్షన్ రేట్ రిజర్వ్ బ్యాంక్ అనే దాని నుండి ఈ యొక్క పదం ఉద్భవించిందని మనం చెప్పచ్చండి. ఈ రేపో రేట్ విధానాన్ని డిసెంబర్ 10, 1992 నుండి ప్రవేశపెట్టడం జరిగిందండి. ఎప్పుడు డిసెంబరు 10, 1992 సంవత్సరం నుండి ఇది ప్రవేశపెట్టిందని చెప్పచ్చండి. అయితే జనవరి 28, 2014 సంవత్సరం నుంచి రేపో రేట్ అనేది 8% ఉందని మనం చెప్పచ్చండి. ఒకసారి మళ్ళీ డిస్కస్ చేస్తాం చూడండి. ప్రభుత్వ సెక్యూరిటీలకు వ్యతిరేకంగా స్వల్పకాలం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు రుణం మంజూరు చేసే రేట్నే రేపో రేట్ అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలకి వ్యతిరేకంగా స్వల్పకాలం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులు రుణం మంజూరు చేసే రేట్నే రేపో రేట్ అంటారండి. అయితే వాణిజ్య బ్యాంకులకు నగదు నిల్వల కొరత ఏర్పడినప్పుడు అర్థమైందండి. ఇప్పుడు వాణిజ్య బ్యాంకులకు నగదు నిల్వల కొరత ఏర్పడినప్పుడు వాటి వద్ద గల గడువు తీరని అర్థమైందండి. ఇక్కడ గడువు తీరని కాల వ్యవధి గల సెక్యూరిటీలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సెక్యూరిటీలు యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంకు తిరిగి కొనుగోలు చేస్తూ ఉంటుందండి. అటువంటి సందర్భాల్లో ఆ యొక్క సెక్యూరిటీలపై బ్యాంకులకు ఇచ్చే వడ్డీతో ఏ రేటు తీసుకుంటుందో దాన్నే రేపో రేట్ అని అంటారండి. అర్థమైందండి. సో ఈ యొక్క రేపో రేట్ అనే పదం దేని నుంచి వచ్చిందంటే రీఛార్జింగ్ ఆపరేషన్ రేటు అర్థమైందండి. అలాగే డిపాజిట్ దాని నుండి ఉద్భవించిందని మనం చెప్పచ్చండి. ఈ యొక్క రేపో రేటు విధానాన్ని
మనకి డిసెంబర్ 10 1992 సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిందని మనం చెప్పొచ్చండి. సో 2014 నుంచి వచ్చరికి ఈ యొక్క రెపో రేట్ యొక్క శాతం ఎలా ఉంది అంటే 8% ఉందని మనం చెప్పవచ్చండి. అలాగే తర్వాత వచ్చరికి రివర్స్ రెపో రేటు. సో రివర్స్ రెపో రేట్ అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్కి వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే వడ్డీ రేట్ అని మనం చెప్పొచ్చండి. రివర్స్ రెపో రేట్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్కి వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే రేటు. ఇందాకదేంటి రెపో రేట్ అంటే కేంద్ర బ్యాంకు డిసైడ్ చేసే రేటు. ఇదేంటి రివర్స్ రెపో రేట్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్కి వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే రేటు. రెండింటికున్న వేరియేషన్ అదండి. రెపో రేట్ అంటే కేంద్ర బ్యాంక్ ఇచ్చే రేటు, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రేటు. రెండింటికున్న తేడా అదండి. అలాగే వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్య నిధులు అధికంగా ఉన్నప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంకు గల గడువు తీరిన స్వల్పకాలిక సెక్యూరిటీలు కొనుగోలు చేయడం ద్వారా స్వల్పకాలిక రుణాలపై ఇచ్చే వడ్డీ రేట్నే రివర్స్ రెపో రేట్ అంటారండి. అదేవిధంగా వాణిజ్య బ్యాంకుల వద్ద ద్రవ్య నిధులు అధికంగా ఉన్నప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గల గడువు తీరని స్వల్పకాలిక సెక్యూరిటీలకు కొనుగోలు చేయడం ద్వారా స్వల్పకాలిక రుణాలపై ఇచ్చే వడ్డీ రేట్నే రివర్స్ రెపో రేట్ అని అంటారండి. అలాగే ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ పథకాన్ని ప్రారంభించింది ఎప్పుడంటే జూన్ 28, 2014 నుంచి ఇది రిజర్వ్ బ్యాంకు అమల్లోకి వస్తుందని మనం చెప్పచ్చండి. సో అప్పటి నుంచి ఈ యొక్క రేట్ ఎలా ఉంది అంటే 7% ఉందని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క పరపతి నియంత్రణ పద్ధతిలో ఇవి మనం ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చండి. ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, బ్యాంక్ రేట్, స్టాటిక్ లిక్విడ్ రేషియో, శాస్త్రాంతర నిష్పత్తి, క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేది ముఖ్యంగా మనం చెప్పచ్చండి. అలాగే గుణాత్మక పద్ధతుల్లో చూసుకున్నప్పటికీ క్వాంటిటేటివ్ టెక్నిక్స్లో మనం చూసుకునేప్పటికీ ఏవి వస్తాయంటే పట్టబడిన దాంట్లో మనకి ఈ యొక్క క్వాంటిటేటివ్ టెక్నిక్స్లో చూసుకునేప్పటికీ మార్జిన్ రిక్వైర్మెంట్. సో మార్జిన్ని మనం నిర్ణయించడం. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపయోగించే గుణాత్మక పరపతి సాధనాల్లో ఇది అత్యంత ప్రధానమైన మనం చెప్పొచ్చండి. ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపయోగించే గుణాత్మక పరపతి సాధనాల్లో ఇది అత్యంతమైన ప్రధానమైన మనం చెప్పొచ్చండి. వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పుడు విలువైన వస్తువులు హామీగా తీసుకుంటూ ఉంటుందండి. ఏదైతే ఉందో ఆ యొక్క వాణిజ్య బ్యాంకులు అనేవి రుణాలు తీసుకున్నప్పుడు విలువైన వస్తువులను తీసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి భూమి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, ఇలాంటి వస్తువులు అన్నిటిని కూడా తీసుకుంటూ ఉంటుందండి. సో ఇలాంటి వస్తువులు అన్నిటిని కూడా తీసుకుని రుణాలు మంజూరు చేస్తూ ఉంటాయండి వాణిజ్య బ్యాంకులు అన్నవి. సో అలాంటప్పుడు హామీగా తీసుకున్న వస్తువు మీద కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన శాతాన్ని రుణంగా మంజూరు చేస్తూ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ₹1,00,000 విలువ గల వస్తువు ఏదైనా ఉంది, దాని మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 10% నిర్ణయించింది అనుకోండి. సో ఆ 10% అన్నది 10,000 తీసి వాళ్ళకి కేవలం 90,000 మాత్రమే ఇస్తారని చెప్తారండి. సో ఆ యొక్క మార్జిన్ రేట్ ఏదైతే ఉందో అంటే 1,00,000కి 90,000కి మధ్యన 10,000 అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఈ యొక్క మార్జిన్ రిక్వైర్మెంట్ అని అంటారండి. అంటే కేవలం ఎంత రుణం మంజూరు చేస్తారంటే ₹90,000 విలువ గల అమౌంట్ మాత్రమే రుణం కింద మంజూరు చేస్తూ ఉంటారండి. ఇలాగే మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్నే మార్జిన్ రిక్వైర్మెంట్ అని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చేటికి వినియోగదారుల పరపతి నియంత్రణ. కన్జ్యూమర్ క్రెడిట్ రిక్వెస్ట్. సో ఇక్కడ వాయిదాల పద్ధతి మీద వినియోగదారుల వస్తువులను కొన్నప్పుడు బ్యాంకులు ఆర్థికంగా సహాయం అనేది చేస్తూ ఉంటుందండి. సో ఏవైతే వాయిదాల పద్ధతి ఉంటుందో ఆ వాయిదాల పద్ధతి వినియోగదారుల వస్తువులని కొన్నప్పుడు బ్యాంకులు ఆర్థిక సహాయం అనేది చేస్తూ ఉంటుందండి. అలాంటి వ్యవహారాలను భారతీయ రిజర్వ్ బ్యాంకు క్రమబద్ధం చేయవచ్చు. సో ఎలా చేయవచ్చు అంటే మొదటిసారిగా చెల్లించవలసిన మొత్తాన్ని అంటే డౌన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వాయిదాల సంఖ్యను తరుగుదల చేయడం, మినహాయింపులు మొదలైనవి తగ్గించేసుకోవడం ద్వారా కొన్ని నిబంధనలు కూడా బ్యాంక్ వారు విధిస్తూ ఉంటారండి. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుందంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ యొక్క వాయిదాల సంఖ్యనేమో తగ్గించేసి ఏదైతే డౌన్ పేమెంట్ ఉందో ఆ మొత్తాన్ని పెంచడం ద్వారా ఈ యొక్క వినియోగదారుల యొక్క డిమాండ్ అనేది తగ్గిస్తూ ఉంటుందండి. అంటే ఏం చేస్తుంది, వినియోగదారులకి డౌన్ పేమెంటు అలాగే ఇన్స్టాల్మెంట్స్ అనేవి ఉంటాయంటే వాయిదాల పద్ధతి మీద ఇలా ఏదైనా వస్తువులు అనేవి కొనుగోలు చేస్తూ ఉంటారండి.
సో ఈ యొక్క ఏం చేస్తూ ఉంటారు అంటే ఈ యొక్క వాయిదాల సంఖ్యను పెంచేసి డౌన్ పేమెంట్ అన్నది ఎప్పుడైతే పెంచడం జరుగుతుందో అప్పుడు ఇలాంటి కస్టమర్స్ అన్నవారు ఈ యొక్క వస్తువులు కొనుగోలు చేయడం కానీ అప్పు తీసుకోవడం కానీ తగ్గించేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ ఆర్థిక మధ్యకాలంలో ఇలాంటి కార్యకలాపాలని కానీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది చేస్తూ ఉంటుంది. అలాగే మారల్ సజెషన్ నైతిక బాధ్యత. సో కేంద్ర బ్యాంక్ నుండి రుణాలు ఇంకా ముందు తీసుకోవద్దని, అంతకుముందు తీసుకున్న రుణాల్లో స్పెక్యులేషన్ వ్యాపారం చేయవద్దని, అనవసరంగా ప్రయోజనాలు ద్రవ్య సహాయం చేయవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుకి ఇచ్చే సలహాలను నైతిక బాధ్యత అంటారండి. సో ఏవైతే కేంద్ర బ్యాంకు దగ్గర రుణాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలను ఎక్కువ తీసుకోవద్దని, అలా తీసుకున్న దాని మీద స్పెక్యులేషన్ వ్యాపారం చేయవద్దని, అలాగే ప్రయోజనాలకు ద్రవ్య సహాయం చేయవద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది వాణిజ్య బ్యాంకులు ఇచ్చే సలహానే నైతిక బాధ్యత అని అంటారండి. అంటే కేంద్ర బ్యాంకు పట్ల వాణిజ్య బ్యాంకులు గౌరవంగా ఉన్నప్పుడు విధానాన్ని విజయవంతంగా ఉంటుందని మనం చెప్పొచ్చండి. సో రెస్పెక్ట్ ఇచ్చారండి భారతీయ రిజర్వ్ బ్యాంక్కి, అప్పుడు ఇవి అమల్లోకి ఉంటుందని మనం చెప్పొచ్చండి. సో ఈ విధానం విజయవంతంగా ఉంటుందనడానికి ఉదాహరణ మనం ఏం చెప్పొచ్చు అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో చూసరికి ఇది డైరెక్ట్గా మనకి మంచి నడవడికలో ఉందని మనం చెప్పొచ్చండి. అలాగే డైరెక్ట్ యాక్షన్ ప్రత్యక్ష చర్యలు. సో ఇక్కడ డైరెక్ట్ యాక్షన్ వచ్చేటికి అంటే ఎప్పుడైనా మూలధన రిజర్వ్కు సంబంధించిన వాణిజ్య బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంకు వాటి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం అన్నది ఉంటుందండి. అంటే ఆర్థిక మాంద్యకాలంలో కానీ ద్రవ్యోల్బణ సందర్భాల్లో కానీ వారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్పినట్టు నడుచుకోకపోయినప్పుడు సో ఈ యొక్క కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారి మీద డైరెక్ట్గా యాక్షన్ అనేది తీసుకుంటూ వాటి మీద డైరెక్ట్ చర్యలు అనేది తీసుకుంటూ ఉంటుందండి. సో అలాగే ఈ యొక్క సందర్భాలు అన్నీ కూడా మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పరపతి నియంత్రణ సాధనలో అతి ముఖ్యమైన మనం చెప్పచ్చండి. థ్యాంక్ యూ.